నమస్తే, వెల్కమ్ టు వైభవ్ న్యూ గోదావరి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నందమూరి బాలకృష్ణ. రోజుకో పోలింగ్ సర్వే, ఏది నిజం? సర్వేలతో అయోమయంలో పార్టీల శ్రేణులు. పిడుగురాళ్ల జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన జంగా వెంకటకోటయ్య. వంద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరియు ట్రస్ట్ సభ్యులు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జెడ్పీటీసీ పదవి వైఎస్ఆర్సీపీ పార్టీ మూలంగానే వచ్చిందని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పెట్టిన భిక్ష కాదని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపకులలో మా నాన్నగారైన జంగా కృష్ణమూర్తి ఒకరున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో ప్రధాన కార్యదర్శిగా దశాబ్ద కాలంగా పనిచేస్తున్నానని, ఎన్నికలప్పుడు పదవులు అనేవి కష్టపడిన వారికి ఇవ్వడం అనేది ఆనవాయితీ. బీసీలకు రిజర్వ్ అయిన పిడుగురాళ్ల జెడ్పీటీసీ స్థానంలో పార్టీ నాకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. నాకు జెడ్పీటీసీ పదవిని ఇచ్చిందేనని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మా నాన్న జంగా కృష్ణమూర్తి ఇదే గురజాల నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యునిగా పనిచేస్తారని, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపకులలో మా తండ్రి కూడా ఒకరని అన్నారు. ప్రజాభిమానంతో మేము సుమారుగా గత 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో మా కుటుంబం కొనసాగుతుందని, అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయం చేస్తున్నామని, 2019లో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు మా నాన్న చేసిన త్యాగం మూలంగానే మీరు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారనేది వాస్తవం గుర్తు చేశారు. దీనివల్ల 3 పదవులు అనేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఆ 3 పదవులు నా పదవి పోతుంది, నా పదవికి రాజీనామా చేశాను. దాని తర్వాత 2019లో ఈరోజు ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారంటే మా నాన్న చేసిన త్యాగం వల్లే. ఆ రోజు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, నేను సీఎం కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నారు. దానికి బదులుగా మా నాన్నగారు అన్నారు, మీరు సీఎం అయితే చాలు, నాకేం అక్కర్లేదంటే ఆ రోజు 2019లో మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏమన్నా నేను గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పారు. దాని ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ రాజీనామాని చేస్తున్నాను. సీఈఓ గారి సాంబార్లో రాజీనామా పత్రం కూడా అందజేశాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పటికే మీ నాన్నగారు అధిష్టానంతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇవాళ ఏదో ఒక మీడియాలో మాట్లాడిన దాన్ని బట్టి మీ పదవులకి రాజీనామా చేయాల్సినంత అవసరం ఉందని భావిస్తున్నారా? అట్లయితే అధిష్టానం నుంచి మీకు ఏమన్నా సరైన హామీ రాకపోవడం మనకు కారణం ఏమన్నా ఉందా? అధిష్టానం వస్తుందా రాదనేది దాని గురించి మాట్లాడేది. మమ్మల్ని అంటే కాన్స్టిట్యూన్సీలో కూడా వాళ్ళ ఇంట్లో 3 పదవులు ఉన్నాయని మాకు పడని వాళ్ళు కానీ ఎవరొకరితో వాదిస్తున్నారు. ఇవన్నిటి వల్ల ఎందుకు ఆయన ఇబ్బంది పట్టను? అధిష్టానం ఇష్టం. మేము పని చేస్తామా, పని చేయమా, సీఎం గారు ఇస్తారా అనేది అది మా నాన్నగారు అన్నది ఏమిటి? నేను కూడా పనిచేసా, 2 టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి నాకు కూడా అర్హత ఉంది కాబట్టి నేను టికెట్ ఇస్తే బాగుంటే నేను కూడా పోటీ చేస్తానన్నారు కానీ మహేష్ రెడ్డి గారు తీసేయమని చెప్పేసి కానీ ఈరవలు ఎక్కువనేది అని మాట్లాడలేదు. రోజుకో పోలింగ్ సర్వే, ఏది నిజం? సర్వేలతో అయోమయంలో పార్టీల శ్రేణులు. ఏపీ ఎన్నికలు గెలిచేదెవరు? వైసీపీ, టీడీపీ, జనసేనకు ఎన్ని సీట్లు అంటే చాణక్య స్ట్రాటజీ సర్వే ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు తప్పదని తెలిపోయింది. 5 ఏళ్ల వైసీపీ పాలనకు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పులో ఈసారి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, జిల్లాలో పరిస్థితి ఎలా ఉందన్న అంశాలపై ప్రజాభిప్రాయంతో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ తాజాగా సర్వే రిపోర్టు వెల్లడించింది. దీని ఫలితాలు ఏపీలో టీడీపీ, జనసేన కూటమి వల్ల భారీ ప్రయోజనం ఉండబోతున్నట్లు తేల్చాయి. రాష్ట్రంలోని 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేసిన సర్వే ఫలితాలని చాణక్య స్ట్రాటజీస్ ఇవాళ వెల్లడించింది. ఇందులో టీడీపీ, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అధికార వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తంగా 18 సీట్లలోనే హోరాహోరీ పోరున్నట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కాకుండా ఇతరులకు 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఇక తాడేపల్లికి బయలుదేరిన పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పార్టీ పెద్దలు సీఎంఓతో సమావేశమయ్యే అవకాశం ఉంది. బాపట్ల లేదా నర్సారావుపేట ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఓ రహస్య సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలకి అవకాశం కల్పిస్తూ గత కొద్ది రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎవరికి సీటు ఉంటుందో ఎవరికి పోతుందో అర్థం కాని పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలవాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకోవడంతో పార్టీలో చురుగ్గా పనిచేసే కొంతమంది యువ నాయకులకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో పల్నాడు జిల్లాలో యువజన విభాగంలో మంచి పేరు సంపాదించిన మాచర్ల వైసీపీ నాయకులు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల లేదా నర్సారావుపేట టికెట్ను పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి ఇచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు పల్నాడు జిల్లా మాచర్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అశోక్ కుమార్ తీన్మార్ డప్పులు పూలతో స్వాగతం పలికిన కాలనీవాసులు కాలనీలో చర్చిని తీర్చిదిద్దుతున్న డాక్టర్ అశోక్ కుమార్ పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం ఏలియంపేట గ్రామంలో మీకోసం మీ చింతలపూడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 కుటుంబాలకు న్యూ ఇయర్ కానుక కింద నిత్యావసరాలను డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పంపిణీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నెలకొన్న సమస్యలు తెలుసుకుంటూ సరుకులను పంపిణీ చేశారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మీకోసం మీ చింతలపూడి కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇప్పటికే పిడుగురాళ్లలోని సుందరయ్య కాలనీ ఆదర్శ కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహించి సమస్యలు తెలుసుకొని కొన్ని సమస్యలకు తమ ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా పరిష్కారం కూడా చూపించామని ఆయన గుర్తు చేశారు. హలో నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు 6,000, పెళ్లి కానుక ద్వారా బంగారు తాలిబొట్టు, బంగారపు ఉంగరం, పట్టు చీర, సారను అందిస్తున్నట్టు చెప్పారు. నారీ శక్తి ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రకరకాల సమస్యలను కాలనీవాసులు డాక్టర్ అశోక్ చెప్పగా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించేలా చేస్తామని పేర్కొన్నారు. అశోక్ కుమార్ చింతలపూడి పిడుగురాళ్లలో పల్నాడు హాస్పిటల్ అని నడుపుతున్నాము. మా స్వగ్రామం వచ్చేసి పిడుగురాళ్ల మండలంలో జానపాడు అనే ఒక గ్రామం అన్నమాట. గత ఎన్నికల్లో మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేశారు. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ బట్ డెఫినెట్గా అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ ద్వారా చేసుకుంటూనే వచ్చాము. ఇప్పుడు ఏంటంటే మెయిన్ మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఏంటంటే ప్రతి కాలనీలో అంటే మేజర్గా ఏంటంటే టౌన్లో అందరూ చూస్తున్నారు. అందరూ ఏంటంటే మాకు అది బాగుంది, మాకు బాగుంది, మేము డెవలప్ చేస్తున్నాం అందరూ చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి కాలనీలు ఎవరైతే కొంచెం టౌన్కి దూరంగా ఉంటున్నారో వాళ్ళకి సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట. వాటిని అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి మీకోసం మీ చింతలపూడి అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి ఇట్లాంటి కాలనీలకి చిన్న చిన్న గ్రామాలకి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాటి దగ్గరికి వెళ్తాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నాయకుడు కోటేశ్వరరావు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజా నాయకుడు బీసీ రాష్ట్ర నాయకుడు గురజాల నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి 2024 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ జంగా కృష్ణమూర్తికి ఇవ్వకుంటే ఆ ప్రభుత్వంలో సామాజిక బీసీ సాధికారత లేదన్నారు. ఆయన టికెట్ ఆయన అడగడంలో తప్పేం లేదన్నారు. కాసు మహేష్ రెడ్డి నర్సారావుపేట నుంచి పోటీ చేస్తే బాగుంటుందని అన్నారు. లేదా ఎమ్మెల్సీగా మీరే తీసుకొని జంగా కృష్ణమూర్తికి గురజాల టికెట్ ఇవ్వాలని కోరారు. సార్ మీరు మాట్లాడుతూ ఉన్నారు 2019లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి బీసీలకి ఎన్ని టికెట్లు కేటాయించారని. మనకున్న ఏకైక స్థానం గురజాల నియోజకవర్గం. మీకు వారసత్వం ప్రకారం మీ నాన్నగారిని సంక్రమించినటువంటి చూసుకున్నట్లయితే మీకు నర్సరావుపేట సీటు రావాలి. కానీ మీరు ఆ రోజు గురజాల నుంచి పోటీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా సభా వేదికగా ప్రసంగించినప్పుడు దీనిని ఎవరన్నా సరే వారి కుటుంబం నుంచి కానివ్వండి, పార్టీ నుంచి కానివ్వండి, అలాగే బీసీఎస్ కులాల నుంచి కానీ ఎవరన్నా వ్యతిరేకించారని ఖండించారా? ఖండించలేదు. ఆయన చిరునవ్వుతో మీకు తృణప్రాయంగా మీకు ఆ సీట్ అనేదాన్ని మీకు త్యాగం చేయడం జరిగింది. మీరు అంటా ఉన్నారు కోటయ్య అన్న గారికి మీరు ఇనామరస్ చేశామని. మరి అదే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎందుకని చేయలేపారు ఇనామరస్గా మీరు? సార్ 2019లో చాలామంది సభ్యులు జగన్ గారి మాన్యాలో సుడిగాల్లో సుడిదీర్లా గెలిచేశారు. ఇక దానికి వాళ్ళు ప్రగల్భాలు పలకడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. దానికంటే ముందు జంగా కృష్ణమూర్తి గారు ఒక బలమైన వర్గాన్ని ఎదుర్కొని నిలబడి పోరాడి రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తి. ఆయన ఒక కార్మిక నాయకుడి నుంచి బహుజనుల ఆశావాదిగా బడుగు బలహీన వర్గాల నుంచి ఎదిగినటువంటి నాయకుడు ఆయన. వారికేవి రాజకీయ వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదండి. వాళ్ళ నాన్నగారేం సీఎంగానో వాళ్ళ తాతగారేం సీఎంగా వాళ్ళ నాన్నగారేం మినిస్టర్గా చేయలేదు. ఆయన ఒక సాధారణమైనటువంటి కింద స్థాయి నుంచి జనం నుంచి వచ్చినటువంటి జననాయకుడు ఆయన.
ఈరోజు నేను ఇంకో విషయం మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. పాదయాత్ర జరిగినప్పుడు గుంటూరు జిల్లా మొత్తం పాదయాత్రని జంగా కృష్ణమూర్తి గారు ఒంటి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? రాత్రి 10 గంటలకు ఆయన అస్వస్థతకు గురయ్యి లలిత హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు రాత్రి 11:30 సమయం ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటి నుంచి వారు పరామర్శించారు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో తెలుసా? అలాగే బీసీ సాధికార యాత్ర కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రతి నియోజకవర్గం తిరుగుతూ బడుగు బలహీన వర్గాల వారిని బహుజనులందరినీ ఒక తాటి మీద నడిపించినట్టు గొప్ప వ్యక్తి ఆయన. ఏ రోజు కూడా ఎవరిని కానీ ఒక మాట తూలిని మాట్లాడిన కానీ, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం కానీ, ఖండించి మాట్లాడడం కానీ ఎప్పుడూ లేదు. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ అనేకమైనటువంటి కథనాలు నడిచాయి. బీసీలకు ఇస్తున్నారు, జంగా కృష్ణమూర్తి గారికి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత రోజున అది గౌరవ కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఏ రోజైనా సరే బీసీ సంఘాల నుంచి కానీ మా నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు కానీ ఎవరన్నా వారి కుటుంబం నుంచి కానీ ఎవరన్నా దాన్ని ఖండించడం కానీ దాని మీద కామెంట్ చేయడం కానీ ఏమైనా ఉందా అండి? లేదు. ఎందుకంటే వారు పదవులను ఆశించేటువంటి వ్యక్తి కాదు. పేరున జనాల్లోంచి ప్రతి స్పందనలోంచి పుట్టినటువంటి నాయకుడు ఆయన. ఆయన ఏమంటున్నారు, మీరు అంటున్నారు పార్టీ గుర్తించింది, పదవులు ఇచ్చిందని. ఆ గుర్తింపు, ఆ పదవులు మీరే తీసుకోండి, ఆ ఎమ్మెల్సీ మీరే తీసుకోండి. వారి సీట్ని వారిని కేటాయించండి. వారి సీట్ని వారిని అడగడంలో ఎటువంటి తప్పు లేదండి. జంగా కృష్ణమూర్తి గారికి కనుక సీట్ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీలను గుర్తించడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక బీసీ నాయకుడికే సీట్ లేదు అంటే ఇక స్టేట్లో ఇంకేందండి, ఇంకా గుర్తింపు ఏందండి బీసీలకి? వైఎస్ఆర్సీపీ పార్టీలో బీసీలకు గుర్తింపు ఏముంది చెప్పాలా? ఒక స్టేట్ లీడరు 2 దఫాలు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియను, పార్టీ సంస్థాగతంలోని ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి, జగనన్న అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి, ఈ రోజున అతని సీటు అగమ్య గోచరంగా మారింది. అతని సీటు గురించి ఎవరు స్పందించట్లేదంటే రాష్ట్రంలోని బీసీ సంఘాలు అందరూ సిగ్గుపడాల్సిన సందర్భం ఇది. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నానండి. దీని చాలా క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే బీసీ సంఘాల వారందరూ మరి ముఖ్యంగా చెప్తున్నాను, జంగా కృష్ణమూర్తి గారికి సీట్ లేకపోయినట్లయితే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బీసీలకు గుర్తింపు లేనట్టే, దానికి బీసీ సాధికార యాత్రకు అర్థం లేనట్టే. జై జగన్, జై జంగా. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో నాటుసారా నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిఐ ఆర్ఎస్కే బాజీలాల్ ఆధ్వర్యంలో కొయ్యూరు ఎస్ఐ రాజారావు, మంపా ఎస్ఐ లోకేష్ కుమార్లు నాటుసారా తయారీ, క్రయ విక్రయాల ఉక్కుపాదం మోపుతారు. ఇందులో భాగంగా మండలంలోని మర్రిపాలెం, బొంకులపాలెం గ్రామాల శివార్డులలో నాటుసారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించి భారీ ఎత్తున బెల్లం పులుపులను ధ్వంసం చేశారు. కొయ్యూరు ఎస్ఐ రాజారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమకు ముందుగా అందిన సమాచారం మేరకు మండలంలోని మర్రిపాలెం, బొంకుపాలెం గ్రామాల శివారులలో సిఐ బాజీలాల ఆధ్వర్యంలో తమ సిబ్బందిని ఏపీఎస్పీ సిబ్బంది, మహిళా పోలీసులతో కలిసి దాడులు నిర్వహించామని ఎస్ఐ రాజారావు వెల్లడించారు. ఈ దాడులలో 2000 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం చేశామని చెప్పారు. అలాగే నాటుసార తయారీ బట్టీలను, వంట సామాగ్రిని, నాటుసార నిల్వ ఉండే డ్రమ్ములను ధ్వంసం చేశామని చెప్పారు. అంతేకాకుండా ఘటనా స్థలంలో 50 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా అక్కడ నాటుసార తయారీకి పాల్పడుతున్న వారిని త్వరలోనే గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిఐ బాజీలాల ఆధ్వర్యంలో కొయ్యూరు మండలంలో నాటుసార నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. ఎవరైనా నాటుసార తయారీ, క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాచపల్లిలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు, మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కరాలపాటి జాని కార్మికులపై వేధింపులు ఆపాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లా దాచపల్లిలో 5 రోజులుగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా ఈ రోజు కొట్ల బజార్లో కార్మికులు తమ డిమాండ్ను నెరవేర్చాలని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జగన్ ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కారాలపాటి జాని మాట్లాడుతూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు న్యాయమైన డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, వివిధ ప్రజల సంఘ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మద్దతు వాళ్ళకి మరి పారిశుద్ధ కార్మికులకి మరి ప్రజలు కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఉందో మరి వేతనాన్ని వాళ్ళకి 26,000 రూపాయలు, నెల జీతం వేతనాలు 26,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా పర్మనెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఆ రోజున మరి అధికారంలో రావడానికి ఈ జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలు చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పారిశుద్ధ కార్మికులు కానీ చేస్తారా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎంతమందిని పర్మనెంట్ చేస్తారు, లేకపోతే జీతం పెంచుతారా, లేకపోతే మా మీద వేధింపులు తగ్గిస్తారా? ఇవనేది మాకు మద్దతుగా వచ్చే ప్రతిపక్ష పార్టీలు కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఏమీ చేయకుండా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి జెండాలు పట్టుకొని వచ్చి కూర్చుంటే సరిపోదనేది కార్మికులుగా కార్మిక నాయకులుగా చేస్తా ఉన్నాం. ఇంకొకటి 5 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నా చేస్తున్నారు, సర్వశక్తి అధికార కార్మికులు చేస్తున్నారు, సిఆర్ఏలు సమ్మెకు సిద్ధంగా ఉన్నారు, ఉద్యోగులు సమ్మెకు సిద్ధంగా ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు 5వ రోజుకి సమ్మె చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ పోలీసుల్ని లేకపోతే వాళ్ళ కార్యకర్తలు పెట్టుకొని ఎదిరించో లేకపోతే నయానో భయానో వీళ్ళందరినీ అణిచివేయాలని చూస్తుంది తప్పితే వీళ్ళ కోరికలేంటి, వీళ్ళ న్యాయమైన కోరికలేనా? అసలు మనం చెప్పిందే కదా వీళ్ళు అడుగుతుంది, మనమే కదా వీళ్ళకి హామీ ఇస్తుంది అనేది పట్టించుకోకుండా అణిచివేస్తాం, తొక్కుదాం, అరెస్ట్ చేస్తాం, అణిచివేస్తాం. అలాంటి మూర్ఖపు చర్యలు చూస్తూ ఉంది. తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాగే చేస్తే కూర్చోబెట్టారు. ఇలాంటి నియంత్రణని ప్రజలు చూస్తూ ఉంటారు, ఓట్ల ద్వారా వాళ్ళ రిజల్ట్ చూపిస్తారు. అలాగే వీళ్ళని పొద్దున ఓడించిన రోడ్డు మీద తిరగడానికి కూడా ఉండదని చెప్పేసి అలాగే 5వ రోజు కార్మికులు ప్రతి చోట కూడా ఎక్కడా కూడా లెక్క చేయకుండా ఎవరి బెదిరింపులకు భయపడకుండా పోటీ కార్మికులు తీసుకొచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడి ఇక మీరు కూడా కార్మికులే మా పక్కన మాట్లాడి పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా పోటీలో వచ్చినా కానీ వాళ్ళు మార్చుకోవాల్సిందిగా సవినయంగా నిర్వహణ చేస్తా ఉన్నాం. అలాగే సమ్మె కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం చెందిన సాక్షి రిపోర్టర్ గిరిజా దామోదర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే గిర్లా కిరణ్ కుమార్ మరియు లావేరి మండలం వైసీపీ నాయకుడు లంకపల్లి గోపి కలిసి మానసికంగా హింసించారని, తన చావుకి వీళ్లే కారణమని సూసైడ్ నోట్లో రాశారని మీడియాకు తెలిపారు. ఇది మా నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు, వైసీపీ పార్టీ కార్యకర్తల దుస్థితి అన్నారు. మనీ పేరు గురుజా దామోదర్ రావు, రెండో పేరు గురుజా శ్రీనివాసరావు. మా పెద్దన్నయ్య గత 15 ఏళ్లుగా సాక్షి రిపోర్టర్లో సీనియర్ రిపోర్టర్ పనిచేస్తున్నారు లావేరు మండలంలో. ఏ పార్టీ కోసం, ఏ ఎమ్మెల్యే కోసం డే అండ్ నైట్ కష్టపడి గెలిపించాడో వాడు మానసికంగా ఇబ్బంది పెట్టాడని లెటర్లో రాశాడు. ఇంకొక పర్సన్ లంకలపల్లి గోపి లావేరు మండలంలో ఉంటాడు, వాడు లావేరులో ఉంటాడు. వాళ్ళిద్దరూ మానసికంగా హింసించి తను ఈ రోజు చావుకి పురుగలిపారని నీటిగా లెటర్లో రాశాడు. చాలా బాధాకరంగా లెటర్ పెడుతున్నాం, దయచేసి చూడండి, దయచేసి ఎవరిని విడిచిపెట్టదని పెట్టాడు. రిపోర్టర్లు కానీ, ఈ పోలీసులు కానీ, మీడియా వైపు నుంచి గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే న్యాయం చేయండి. ఈ పొలిటికల్ గా ఇది లోన్ ఇదైపోయి మీరు వదిలిస్తే మాత్రం ఇంకేం చేయలేం. 2 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు ఏమన్యాయం చేశాడు మీకు? డే అండ్ నైట్ కష్టపడి మీకు గెలిపించాడు ఎమ్మెల్యేగా. దానికి ఇదా మీరు ఇచ్చే గిఫ్ట్? ఏ అన్యాయం చేశారు సార్ మీకు? పొలిటికల్ వద్దంటే మానసిక అవసరం చేసుకుంటాడు, అవసరం ఉంది, దానికోసం మనిషిని హింసిస్తారా? అంత అన్యాయం అండి ఇది. ఒక మనిషిని అంత దారుణంగా హింసని చంపేస్తారా? ఏ అన్యాయం చేస్తారు అసలు మీకు? పసర్లపాడు గ్రామంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన చర్చిని ప్రారంభించిన పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ రెంటచింతల మండల పసర్లపాడు గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆంధ్ర ఇవాంజలికల్ క్రీస్తు లూథరన్ దేవాలయం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అనంతరం పసర్లపాడు గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పంపిణీ చేశారు. Yeah.
చప్పట్లు చప్పట్లు. రావాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తా ఉన్నారు. పెసర్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మింపబడినటువంటి లూథరన్ చర్చ్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి గ్రామ పెద్దలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలి స్థాయిలో నాయకులు అయితేనేమి, గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనం మొట్టమొదటి నుంచి కూడా 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఈ కాలనీలంటే, ఈ సామాజిక వర్గం అంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానం ముందు నుంచి మనకి ఉంది. దానిలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి చర్చలు అయితేనేవి, ఆ కాలనీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి, వారికి కావలసినటువంటి మౌలిక వసతులు అయితేనేవి, మన చేతనైనంతగా వారికి సహాయం చేయటం, ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ పెసర్లపాడు గ్రామంలో ఈ రోజు మనం నూతనంగా ప్రారంభించుకున్నటువంటి చర్చి సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకోవడం అనేటువంటి ఆనందించేటువంటి విషయం. ఈ నిర్మాణంలో ముఖ్యంగా గ్రామ పెద్దల యొక్క పల్నాడు జిల్లా మాచర్లలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన మాచర్ల మున్సిపల్ కమిషనర్ ఈవీ రమణబాబు పల్నాడు మాచర్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముందుగా 2024 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ ఈవీ రమణబాబు పాల్గొన్నారు. కమిషనర్ రమణబాబు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సరానికి సంబంధించిన 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ హనుమంతరావు, యాజమాన్యం శ్రీధర్ గుప్తా, సదాశివరాజు, హరీష్ చంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని, విద్యార్థులు అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనంతరం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యాజమాన్యం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. आप लोगों को क्या करना है? पढ़ाई करना है। पढ़ाई करना है। कब पढ़ाई करना है आप लोगों को? जब सब लोग बच्चे घूम रहे हों तब आप लोगों को क्या करना है? पढ़ना है। जब बच्चे सब एंजॉय कर रहे हैं। Our local directors, Dr. Saraj Harishchandra garu, our principal Almatra sir, and first season of the Machala town, Ramababu garu, municipal commissioner Machala. Though he is very busy with his government works, he given some time. Right now, కనపడుతుంది అనేటువంటి బాగుందా? కనపడింది బాగా? మీకు ఇప్పుడు క్లాస్ రూమ్లో ఇచ్చిన తర్వాత మీకు కనపడుతుంది. ఈ క్యాలెండర్ ఎంత బ్రైట్గా అయితే కనపడుతుందో మీ లైఫ్ కూడా అంత బ్రైట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ అవర్ టీచర్స్ గివెన్ సమ్ సజెషన్స్. అంటే కొన్ని మిస్టేక్స్ మనం అవి ఓవర్కమ్ చేస్తూ కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలకడం కోసం మనం చేస్తున్నాం. నేనేమంటున్నానంటే చిల్లర ఎవరు కూడా మిస్టేక్స్ చేస్తారని చెప్పేసి అనుకోవట్లేదు. ఎవరు కూడా మిస్టేక్ చేయరు. మన కమింగ్ ఇయర్స్లో ఇప్పుడు మనం చేసినటువంటి వర్క్స్ ఏదైతే దానికంటే బెటర్గా మనం పర్ఫామ్ చేయడం కోసం మనం ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్లో ఒక 70% స్కోర్ చేస్తున్నాం అనుకోండి, దానికంటే బెటర్గా 2023లో మనం 70%. గుంటూరు జిల్లా వడ్లమూడి తెనాలి యూనివర్సిటీ వద్ద నరసారావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకి మాచర్ల పట్టణంలోని 500 మంది వలస కళాకారులకు ఇళ్ల స్థలాల కోసం నిరుపయోగంగా ఉన్న 15 ఎకరాల ఫారెస్ట్ భూమిని ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం అటవీ హక్కు చట్టం కింద కళాకారుల సొసైటీకి మంజూరు చేయాలని జాతీయ కళాకారుల సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబావరాజు ఆధ్వర్యంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం చింతల తండ గ్రామానికి చెందిన జానపద కళాకారులు, మాచర్లకు చెందిన సాంఘిక నాటకం డైరెక్టర్లు, డప్పు కళాకారులు, రైతు కూలీ మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నందమూరి బాలకృష్ణ. రోజుకో పోలింగ్ సర్వే, ఏది నిజం? సర్వేలతో అయోమయంలో పార్టీల శ్రేణులు. పిడుగురాల జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన జంగా వెంకట కోటయ్య. వంద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.